మళ్ళీ బయలుదేరి ముందుకెడుతున్నారు. బయలుదేరి వచ్చాడు మహాప్రభువు కబంధుడు. అందుకని కబంధాస్తం ఎత్తి మీద పెట్టాడు అంటే మళ్ళీ పైకిరాడు. కబంధాస్తం అనే పేరు అప్పటి నుంచి వచ్చింది మహాప్రభు అంటే. వాడు చేయి పెట్టాడు అంటే ఇంకంతే, వాడు కిందకి పోవాల్సిందే. కబంధుడు వాడు మహానుభావుడు. ఆ కారణం చేత కబంధుడు కూడా చాలా గొప్ప దేహం కలవాడు. అలా బయలుదేరి వచ్చేశాడు. వచ్చి అలా ఒక్క పర్యాడం రామచంద్రమూర్తి మీద లక్ష్మణస్వామి మీద చేతులు అలా పెట్టేశాడు. అంతే అంతే వీళ్ళు అధోగతి పాలైపోవాల్సిందే కిందకి. స్థితిలో మహాప్రభు రామచంద్రమూర్తి పరమాత్మ కనుక ఒక్క పర్యాడం ఆ మహానుభావుడు బాణ పరంపరతో వాడిని అలా సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమయ్యో, నేను బాణాలతో చచ్చిపోయేవాడిని కాదు, అస్త్రములతో శస్త్రములతో నా దేహం ఏమీ కాదు, పోయినట్టు కనిపిస్తాను తప్ప నేను మాత్రం పోనన్నాడు వాడు. బాబు ఎట్టా పోతావురా నువ్వు అన్నాడు. ఎట్టా పోతావురా నువ్వు అన్నా. అయ్యా మహాప్రభు, నేను నిజంగా పోవాలి అనుకుంటే ఈ అస్త్రములు శస్త్రములు కాదన్నాడు. ఏమిటో తెలుసా, నా దేహాన్ని అంతవరకు కొట్టి దాన్ని పడిపోయిన తర్వాత దాన్ని కనుక భూస్థాపితం చేస్తే అప్పుడు నేను యక్షుడినై మళ్ళీ పైకి వస్తాను. అప్పుడేమన్నా చెబుతాను నీకు, అప్పుడేమన్నా నేను ఉపాయం చెబుతాను తప్ప నేను ఇలా ఉంటే మాత్రం నేనేం చేయలేను. నాకు పూర్వజ్ఞాన సంపత్తి లేదు కదా, పూర్వజ్ఞాన అనుభవం ఏమిటో పూర్వజన్మలో ఎవరినో అది చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు కనుక కేవలం నేను మాత్రం ఆ యక్షుడినైతే తిరిగి దహన సంస్కారాలు లేకుండా కేవలం ఖననం మాత్రమే చేస్తే అప్పుడు ఆ గోతులోంచి నేను మళ్ళీ పైకి వస్తాను, నిజరూపంతో వస్తాను కనుక అప్పుడు మాత్రమే నీకు చెబుతానన్నారు. సరే మహాప్రభు కానీరా అన్నారు. వెంటనే రెండు భుజములు కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి రెండు చేతులు నరికేశారు. వీడు ఆ రెండు చేతులు నరికేసేపటికల్లా పడిపోయినాడు. మొండెమే కదండి. ఇక ఆ మొండెం ఏం చేయలేక అటు తిరుగుతూ ఇటు తిరిగి కాసేపటికి బాబా కింద పడ్డాడు. తవరా అన్నాడు. ఇక వీడికి గొయ్యి తవ్వడం ఈ లక్ష్మణస్వామికి ఇదే పని మహాప్రభు. వాడు విరాసులతో ప్రారంభమైంది. సరే అలా వీడంత పొడుగు వీడంత ఆవు ఎంత దేహం పడుతుందో మరి ఆ గోతులో వీడి ఒక్క లెక్క ప్రకారం ఆ గొయ్యి తయారు చేశారు. ఆ గోతులో పెట్టేశారు మహాప్రభు వీడిని. అవరే మూత మూసేరా అన్నాడు. దీన్ని మూత మూసేశారు. మూత మూసేసిన తర్వాత యక్షుడై పైకి బయలుదేరాడు మహాప్రభు. అందులోంచి పైకి వచ్చాడు. గచ్చ శీఘ్రమితో రామ వాడు చెప్పాడు. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబలం వయస్యంతం కురుక్షిప్రమితో గత్వాద్య రాఘవ. రామచంద్ర ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణాభిముఖంగా బయలుదేరి వెళ్ళు. అక్కడే ఉంది ఋష్యముఖ పర్వతం. ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతం ముందే ఉంటారు మహానుభావుడు. హనుమంతుడితో సహా ఉంటాడు. హనుమంతుడనే మహానుభావుడు ఉన్నాడు ఆ ప్రాంతంలోనే. ఆయన దగ్గరే ఉంటాడయ్యా. కేవలం ఋష్యముఖం మీదే కూర్చున్నాడు. ఎంచేత కేవలం వాడికి శాప కారణం చేత వాలికి అక్కడికి మాత్రమే రాడు, మిగతా అన్ని చోట్లకి వస్తాడు. అన్ని చోట్ల తరిమి కొడితే ఇక ఇక్కడికి మాత్రం రాడు కదా అని ఋష్యముఖం మీదే కూర్చున్నాడు. ఇక ఋష్యముఖం దిగాడా వాడు తప్పేస్తాడు. అందుకోసం దిక్కండా కేవలం హనుమంతుడిని పెట్టుకుని సమస్తమైన కార్యక్రమాలు ఏమైనా బయట ఉంటే అవన్నీ కూడా హనుమంతుడి చేతనే చేయించుకుంటున్నాడు మహానుభావుడు. ఈ సుగ్రీవుడి గతి అది. వయస్యంతం కురుక్షిప్రమితో గత్వాద్య రాఘవ. మహాప్రభు రామచంద్ర వెళ్ళి మహాప్రభు ఆ సుగ్రీవుణ్ణి ఒక్కసారి ఆశ్రయించు, వాడితో స్నేహం చేయవయ్యా. వాడితో స్నేహం చేస్తే నీకు మార్గం దొరుకుతుంది, అనంతరముందు యోగక్షేమం తెలుస్తుంది నీకు. అలాగే రావణ సంహారానికి తగినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి, నీ భార్యను పొందే అవకాశం దొరుకుతుందయ్యా అన్నాడు. నా భార్యను పొందేది కదా, అందుకోసమైనా కష్టపడదాం, నా భార్య దొరకాలి కదా నాకు, అందుకనైనా కష్టపడదాం అనుకున్నాడు. వాళ్ళని మిగతా వాళ్ళని సంహరించకపోవడం. అందుకనే రామచంద్రమూర్తి అంటూనే ఉంటాడు యుద్ధకాండలో, కిం కృపణయా, ఎందుకురా నాయనా లక్ష్మణ, నీవే పోయిన తర్వాత ఎందుకురా దౌర్భాగ్యమైనటువంటి దైన్యమైనటువంటి ఆ సీతతో నాకేం పని అంటుంది. అంటే సీత కోసమని రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించలేదు అనే సంగతి యథార్థమని జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు వాల్మీకి. రావణాసురుణ్ణి సీత కోసం చంపాడా, పెళ్ళాం కోసం ఇంతమందిని చంపి పెళ్ళాన్ని వెంటేసుకుని అయోధ్యకి చేరిపోతే ఆయన పరాత్రుడవుతాడా? ఏమండి, మానవుడవుతాడు, భార్య మీద ప్రేమ చావలేనివాడు అవుతాడు. ఏమండి, ఎన్ని సంవత్సరములు ఇలా వెతుక్కుని కూడా వచ్చినటువంటి భార్య కోసమనే రావణాసురుణ్ణి సంహరించలేదు. ఆ కారణం చేత ఎప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఏమిట్రా అంటే వాడు తీసుకెళ్ళిన ఆలోచన వాడిది వేరు, రామచంద్రమూర్తి రావణ సంహారంలో ఆలోచన వేరు. అబ్బా చాలా ఆలోచనలు ఉన్నాయి మహాప్రభు దీనికి. ఆ కారణం చేత రావణ సంహారమే కనుక సీత కోసమే చేశాడు అంటే ఆయన చరిత్ర మూసేయి, ఇక రామాయణం అక్కర్లేదు. ఎందుకంటే పెళ్ళాం కోసమని, ఆ పెళ్ళాం మీద ప్రేమని చంపుకోలేక, పెళ్ళాం అంటే అతి ప్రేమతో అందుకోసమని రావణాసుని చంపేశాడు, అంతే కదండి. ఆ మాట రామచంద్రమూర్తి అంటాడు చివరికి. అందరూ కూడా మహానుభావులంతా, మిగిలిన వాళ్ళంతా, శేషించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా అన్నారు, స్వామి ఒక సందేశం ఇప్పించాలి, మీరు మా లంక నుంచి వెళ్ళిపోతున్నారు కనుక ఓ సందేశం ఇప్పించమన్నారు. పెళ్ళాం కోసం ఇంతమందిని సంహరించి పెళ్ళాన్ని వెంటేసి ఎప్పుడు నేనిచ్చే సందేశుడు అన్నాడు రామచంద్రమూర్తి. నేనిచ్చే సందేశముడుగా దానికోసమని ఇంతమందిని సంహరించి వెళ్ళేటప్పుడు దానికోసం ఇచ్చేటువంటి సందేశం ఏం లేదన్నాడు ఆయన.
కాదు మహాప్రభో, నీవు కేవలం ఆ పని ఆ కారణం చేత మాత్రమే రావణ సంహారం చేయలేదు. యథార్థం మేమంతా అంగీకరిస్తున్నాం. ఒక్క సందేశం ఇప్పించండి బాబు, మా ఊరి నుంచి వెళ్ళిపోతున్నారు కనుక ఏదో ఒక సందేశం ఇప్పించండి అన్నారు. నేనేమి ఇవ్వనే, నాకేం సందేశం బాబు, నేనేం మహానుభావున్నా కాదే, కేవలం సామాన్యమైన మానవుణ్ణి. ఆ మానవుణ్ణి ఇవ్వడం చేత ఏదో ఇంత పని చేసుకున్నాను స్వార్థం కోసమనో అనుకో, ఏమైనా అనుకో, అందులో పరమార్థం ఉందో లేదో నాకు తెలియదు, ఏమైనా సరే నా వల్ల మాత్రం ఏమీ కాదే అన్నాడు. ఒరే మనం చెబితే వినడం లేదు కానీ వాళ్ళ నాన్న పిలుచుకురా అన్నారు. అంటే దేవలోకంలో ఉన్నాడే, ఆ దేవలోకంలో ఉన్నాడు మహానుభావుడు దశమహారాజు గారు. అమాంతంగా ఆ దశమహారాజు గారిని తీసుకొచ్చారు. సరే ఆయన, ఒరే నాయన రామచంద్ర, నేను కింద బతికున్నంతకాలం నువ్వు నా కొడుకు అని ఏడ్చానురా, నువ్వు సాక్షాత్ విష్ణుమూర్తి అనే సంగతి నాకు ఆ లోకం వెళ్ళా తెలిసిందిరా, అక్కడికి వెళ్ళినా తెలిసింది ఆ లోకంలో. అంతవరకు నాకు తెలియదురా, ఈ మహాతల్లి సీతామాతే సాక్షాత్ లక్ష్మీదేవిరా, నిన్నే కుమారుడిగా ఆ పిల్లని కోడలుగా పొందినందుకు నా జన్మ ఎంత తరించిందిరా, నాకు దివ్యమైనటువంటి జ్ఞానం కూడా కలిగిందిరా, అసలు నాకు ఈ జ్ఞానం కలగడానికి, ఈ లోకానికి వచ్చే అవకాశం కలగడానికి నువ్వే కారకుడిరా అన్నాడు. నానా నీ దర్శనం అయింది అంతే సంతోషం అడిగిన, నీ దర్శనం అయింది అంతే సంతోషం. అంచేత ఎప్పుడో మరి మరణించిన కారణం చేత ఇప్పుడు తిరిగి దేవలోకాన్ని నుంచి ఆ ఇంద్రలోకాన్ని నుంచి బయలుదేరి వచ్చారు ఎవళ్ళు, ఇంద్రలోకాన్ని నుంచి వచ్చావు కనుక నీ దర్శనం అయింది నాన్న, చాలా సంతోషం, మళ్ళీ ఇంతకాలానికి చూశానన్నాడు. తండ్రి గారికి నమస్కారం చేశాడు. రకరకములుగా మహానుభావుడు ఆవేదన పడ్డాడు రామచంద్రమూర్తి. అప్పుడు అన్నాడు ఆయన కూడా, ఒరే నాయన ఓ సందేశం ఎవరా అన్నాడు ఆయన. ఇది లంకానగర వాసులు అడిగినటువంటి మాటే ఆయన కూడా అడిగాడు. ఓ సందేశం ఎవరా నాయన రామచంద్ర, నీ సందేశం కోసం వీళ్ళంతా భావం చూస్తున్నారా అన్న. నేనేం సందేశం ఇస్తాను నాన్న, నీ దర్శనమే నాకు మహత్తరమైనటువంటి భాగ్యం, తిరిగి ఇంద్రలోకాన్ని నుంచి వచ్చినటువంటి నీ సందర్శనమే నాకు మహత్తరమైన భాగ్యం తప్ప కేవలం నేను ఇచ్చేటువంటి సందేశం అంటూ ఏమీ లేదు నాన్న అన్నాడు. రే నాయన నువ్వు మాత్రం అటువంటి వాడేరా, నువ్వు ఎవరు చెప్పినా మారవురా, చేత నీ నిర్ణయానికి కనుక వచ్చావంటే ఆ ధర్మ ప్రతిపత్తి కోసం మాత్రం నీవేరా, ధర్మం అంటే నీ వలనే వినవలే, నీ వలనే చూడాలరా అన్నాడు. ఇవే అంత ధర్మం నేనేం చేశాను నాన్న, అటువంటి ధర్మమైనటువంటి పనులు నేనేమీ చేయలేదు, భార్యను వెంటేసుకున్నాను, ఇక బయలుదేరి వెళ్తానుగా, ఇంతే కదా అన్నాడు ఆయన. కాదురా నాయన, సాక్షాత్ లక్ష్మీదేవిని వెంటబెట్టి వెళ్ళేటువంటి నారాయణమూర్తి రా నాయన అన్నాడు. సరే అంతా ప్రార్థించాడు. ఏం ప్రార్థించినా ఆయన ఏమి ప్రార్థించేపటికల్లా 4 చేతులతో శంఖచక్రాలతో ప్రత్యక్షం కాల. ఈయన మానవుడిగానే ఉన్నాడు రాముడు. మహాప్రభు ఏదైనా ఓ సందేశం ఇప్పించండి అన్నారు. రే మీరంతా ఇంతమంది అడుగుతున్నారు కనుక, నాన్నగారిని కూడా అడిగించారు కనుక నాకు ఒక్క మాట మాత్రం పనిచేయండిరా మీరు, అదే నా సందేశం అన్నాడు. ఏమిటో తెలుసా, ఇంతమంది వానర శ్రేష్ఠుల్ని చాలామందిని తీసుకొచ్చాను కిష్కింధ నుంచి, వాళ్ళందరూ చాలామంది మరణించారు కనుక మీ చేతిలో అమృతం ఉంది కనుక కాస్త చల్లేసి వాళ్ళందరినీ పునరుజ్జీవితంలో చేస్తే వెళ్ళేటప్పుడు తిరిగి వారి భార్యలకు అప్పగించి వెళ్ళిపోతా అన్నాడు. అది ఆయన చెప్పిన సందేశం చివరికి అదే సందేశం అన్నాడు. అంటే వాళ్ళ భార్యలకి భార్యాబిడ్డలకి అందరికీ కూడా తిరిగి అప్పగిస్తాను. అంటే నా కారణంగా ఎవడూ కూడా దుఃఖపడకూడదు అనే భావన మానవుడికి వస్తే వాడు రాముడితో సమానుడవుతాడు. నా కారణంగా ఎవడో దుఃఖపడకూడదు, నా కారణంగా బలానవాడు కనుక ఎలా జరిగిందిరా, బలానవాడు నన్ను ఇంత పని చేశాడురా అని అనుకుంటూ ఉంటాడే. అలా అనుకున్నంతకాలం వీడికి మాత్రం నరక ప్రాప్తి సందేహం లేదు. ధర్మం అంతే. ఆ కారణం చేత ఎవడూ కూడా కష్టపడకుండా బాధపడకుండా నా వల్ల అలా ఉండవలే, నా రామచంద్రమూర్తి తీసుకెళ్ళాడు, ఇంతమంది వానర శ్రేష్ఠులను సంహరింపజేశాడు రా అని పాపం వాళ్ళ భార్యాబిడ్డలకు దుఃఖపడితే నేనేం చెయ్యాలి, అందుకోసం వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లోనే అప్పగించి నా దారిని వెళ్ళిపోతానన్నాడు ఆయన. అది రామచంద్రమూర్తి చెప్పినటువంటి సందేశం. ఆ కారణం కేవలం సీత కోసమని రావణ సంహారం చేయలేదు ధర్మం చివరికి. ఆ సీత కోసం రామచంద్రమూర్తి రావణ సంహారం చేశాడా, సీత కోసమే చేస్తే చాలా అన్యాయం మహాప్రభు. చెప్పగా భార్య మీద ప్రేమను చంపుకోలేని వాడవుతాడు. ఆ కారణం చేత పరమాత్మ ఇక్కడ కూడా తిరిగి ఆ మహానుభావుడు కబంధుడు చెప్పినట్లుగానే తిరిగి బయలుదేరాడు. అలా దక్షిణాభుఖంగా మరి వెతుక్కుంటూ ముందుకెడుతున్నారు కదండి. అక్కడే కనిపిస్తుంది మహాప్రభు శబరి యొక్క ఆశ్రమం. ఇది అరణ్యకాండలోది. ఈ శబరి ఆశ్రమం దాటితే ఇక మహానుభావుడు పంపానది సరోవరం దగ్గరికి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకనే ఇప్పటికీ కూడా మనకు విజయదశమి నాడు చీటీ కడతారే, ఆ చీటీ మీద రాస్తారుగా ఏమని, గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబలం. ఈ శ్లోకం రాయలేకపోయినా అయ్యా వెంటనే రామచంద్రమూర్తికి ప్రియమును చూపించిందానివి అని దాని అర్థం. కేవలం ఆ మొదటి వాక్యంలో మాత్రం కేవలం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామస్య ప్రియదర్శిని ఎప్పుడు? రామచంద్రమూర్తికి ప్రియమును చెప్పింది జమ్మి చెట్టు ఎప్పుడు? కేవలం ఈ మతంగా ఆశ్రమాన్ని దగ్గర మాత్రమే జరుగుతుంది.
అక్కడ మాత్రమే ఆయన గుర్తు ప్రకారంగా ఆ జమ్మి చెట్టు దగ్గర పడుకున్నాడు. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. జమ్మి చెట్టును మాత్రం కొట్టుకు రాకూడదు ఆ రోజున, దాన్ని సంహరించకూడదు. ఎప్పుడు ఆ చెట్టునే పూజ చేయరా అని చెబుతుంటే దాన్ని నరికేస్తావా? ఆ కారణం చేత మాత్రం ఎప్పుడూ కూడా శమీ వృక్షమును మాత్రం నరికేటువంటి అధికారం లేదు. శమీ వృక్షానికి ఎక్కడ కనిపించినా ప్రదక్షిణం చేస్తూనే ఉంది. అది అగ్నిహోత్రం పుట్టినటువంటిది శమీ వృక్షం. శమీ వృక్షం అగ్నిస్వరూపం. ఆ కారణం చేత చాలా పరమ పవిత్రమైంది కనుక ఆ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని దానికి అలా చేస్తూ ఉంటారు కనుక నమస్కారం చేసి అవాళ చీటీ కట్టుకుని బలాన వాళ్ళు ఇలా ఉన్నాడు, ఏదో కట్టుకుంటాడు. అనేవి కోరికలు ఉంటాయిగా, ఆ కోరిక ప్రకారం ఆ కోరిక తీరడం కోసం దాని మీద కట్టుకుంటాడు. శబరి యొక్క ఆశ్రమం కనిపిస్తోంది మహాప్రభు. ఆ మహాతల్లి పాపం మహాతపస్సు చేసుకుంటూ ఎంతో కాలం నుంచి పాపం అక్కడే క్షేమంగా ఉన్నారు. ఆవిడ పాపం అలా అలా చూస్తున్నారు. రామచంద్రమూర్తికి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా రామదర్శనం అని పాపం ఆ మహాతల్లి అలా జాగ్రత్తగానే చూస్తున్నారు. ఎంతో కాలం నుంచి అలా ఉన్నారు ఆవిడ ఎవరు ఎందుకు వచ్చింది ఆ పాత్ర? ఆ పాత్రను వాల్మీకి మహర్షి ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే, మానవ జాతిలో మానవుడు ఎప్పుడూ కూడా కేవలం స్వార్థంతోనే బ్రతకడం కాదురా. ఈ స్వార్థంతో బ్రతికితే వచ్చేటువంటి అనర్థములు ఎన్నున్నాయి. ఈ అనర్థములంటే స్వార్థం కోసమని నాకు ఈ పని కావాలి ఆ పని కావాలి అని భగవంతుని పూజ చేస్తూ అందుకే టెంకాయలు కొడుతూ అందుకే నమస్కారాలు అందుకే గుడికి రావడం తప్ప ఇతరమైనటువంటి కారణంగా గుడికి వచ్చే పనే లేదు మహాప్రభు. అలా జీవించే వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్పేది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి స్వరూపాలే మహాతల్లి శబరి. ఆ జ్ఞానశక్తి స్వరూపాలే శబరి గనక ఆ శబరి చాలా కాలం నుంచి జాగ్రత్తగా మీ టైంకి అప్పగిస్తాను స్వామి, మీకు 7 గంటలకు అన్నారుగా, వచ్చేసాను, ఇంకో మకాం లేదా అయిపోయింది అంతే, ఇంకేముంది కాక ఆనందకాలం అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇంకో శబరి ఆశ్రమం నుంచి వెళ్తే పరమాత్మ పంపా సరోవరి తీరం వెళ్ళిపోయాడంటే అయిపోయింది అంతే. ఆ కారణం చేత మీ టైంని మాత్రం 7 గంటలకల్లా కరెక్ట్గా రాత్రి బాబు నారాయణరావు గారు చాలా పర్యాములు చెప్పాడు. 7 గంటలకల్లా ఆపేయాలండి. 7 గంటల 5 నిమిషాలు తక్కువ ఇంటికి ఆపుతాను చాలా. ఆ కారణం చేత ఇంకా బిఫోర్ కొంచెం ముందుగా అంటే ఒక ఆయన లక్ష్మణయతీంద్రుడు ఉన్నారే, మనకు కూడా వారి పేరు తెలుసు కదా, వారిని కొంతమంది చూశారు కొంతమంది చూడలేదేమో. లక్ష్మణయతీంద్రులు వారు పెదముత్తేవిలో. ఆ లక్ష్మణయతీంద్రుడు వారు ఎప్పుడూ కూడా గడియారం ఇలా పెట్టుకు కూర్చునేవాడు. పురాణం అంటే గడియారం పెట్టుకు కూర్చునేవాడు ఆయన అంటూ ఉండేవాడు. ఎంత టైంతో చూసావా అని. ఆ టైం ప్రకారం కరెక్ట్గా మానేయాలి. అంతే. ఆ తర్వాత నువ్వు ఏం మాట్లాడినా మైక్ తీసినాడు అంతే. ఆ క్షణం కనుక దాటిందో మైక్ తీసేసేవాడు అంతే. ఆయన తీసేవాడు పెట్టేసినాడు. పురాణం ఇప్పుడుతో అయిపోయింది అనేవాడు అంతే. టక్కుమని కట్టేసేవాడు. ఆయన ప్రారంభించినా అంతే. ఏ కారు మీదో అలా వచ్చినా ఎప్పుడూ కూడా రోజు రేడియో దగ్గర పెట్టుకునేవాడు. పడుతున్నే ఆ రేడియో చూసుకుని టైం కరెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన. అలవాటు అండి. ఆ రేడియో చూసి టైం కరెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. వెంటనే మహానుభావుడు మైక్ వెంటనే ఏర్పాటు చేసేసేవాడు. అలా ప్రారంభించేవాడు. మైక్ వాడు కనుక లేట్ చేసినా ఎవరైనా మైక్ పెట్టకపోయినా సమయాన్ని వెళ్ళిపోయాడు అంతే. తిరిగి మళ్ళీ ఆ రోజుకి ఏ పురాణం చెప్పే పని లేదు. ఆయన ఉపన్యాసం చెబితే అంతే. అటువంటి శిక్షణ కలవాడు. ఆ కాలం చేత 5 నిమిషాల ముందు కానీ సమాప్తం చేస్తాను. ఆయన దగ్గర నేను కరెక్ట్గా మంచి రామచంద్రమూర్తిని యొక్క ఆ విశ్వరూపాన్ని గురించో లేకపోతే ఆయన ధర్మాన్ని గురించో మాట్లాడుతుండగా టైం అయిపోతుంది. 5 నిమిషాల నుంచి చూపించాడు. అనంతరం 5 నిమిషాల్లో మొత్తం అంతా యాభై కూడా పూర్తి చేసి 5 నిమిషాలకల్లా స్వచ్ఛ చెప్పేశాను అంతే. శాస్త్రి చాలా బాగుందయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, లేకపోతే అన్నాడు చాలా బాగుందయ్యా అన్నాడు. అంటే ఏదేన్ని 7 నిమిషాల్లో కరెక్ట్గా పూర్తి చేయాలో అది తెలిసి ఉండాలి. అది బాగా అనుభవం ఉంటే తప్ప ఆ టైంలో ఆ సర్వస్వమును కూడా విషయం వదిలిపెట్టకుండా పరమార్థమేమిటో కూడా చెబుతూ జాగ్రత్తగా దాన్ని సంకుచితంగా చేసి చేయాలి. ఆ సంకుచితంగా చేసేటువంటి అలవాటు కావాలి. సరే, పరమాత్మ శబరి యొక్క ఆశ్రమానికి బయలుదేరి పెడుతున్నారు. ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. ఆ మహాతల్లి వాకిట్లో కూర్చొని పరమాత్మను ధ్యానం చేసుకుంటూ స్వాగతం మహాభాగా, స్వాగతం మహాప్రభో దయచేయండి అని ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. పాపం ఆకాంక్షిస్తున్నారు. స్వామి, నా జీవితంలో ఎన్నో రకములైనటువంటి ఫలములు సంపాదించాను స్వామి, ఎంగిలి ఫలములు. ఈ ఎంగిలి ఫలములన్నీ నీకు అర్పిస్తాను మహాప్రభో అన్నారు. అక్కడే పేచి. ఏమండి, ఫలానికి పండుకి తేడా ఏమిటండి? పండు అంటే కేవలం అది ఎంగిలిదైనా మంచిదైనా మనం మాత్రం తిని ఇవాళ యాపిల్ కాయ తిన్నాను ఎంత ఆరోగ్యంగా ఉందిరా అని అనుకుంటూ ఉంటాడే, అవన్నీ పళ్ళు. ఫలము అంటే కేవలం తిరిగి నీకు ప్రత్యుపకారం కావాలనే కోరిక లేకుండా చేసే దాని పేరు ఫలం.
ఎతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఎతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. కాసి నీళ్లు పెడుతుంటారే, పూజ చేసినా, సంధ్యావందనం చేసినా, జపం చేసినా, ఏం చేసినా సరే సంకల్పం చేసి ప్రారంభిస్తాడు. ఆ జపం అయిపోగానే ఎతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఎతత్ ఫలం గాయత్రి దేవత ఏదో ఆ దేవత దేవత, ఆ దేవత దేవత శ్యామలాంబ దేవత అర్పణమస్తు, ఏదో ఒక రకమైన ఏ భావనతో ఎవరు జపం చేశావో వారికి మాత్రమే అర్పిస్తూ ఉంటావే, దాని పేరు ఫలం. ఒక్కడు చెప్పలేదు బాబు అన్నాను. ఒక ఆయన ఇక్కడ విజయవాడలో చెప్తుంటే ఈ ఘట్టమే చెప్పాను. అయ్యా ఫలానికి పండుగకి తేడా చెప్పలేదంతా, ఎంగిలి పళ్ళు తిన్నాడు ఇవన్నీ ఎన్నాళ్ళ మధ్య దాచిందిట, ఆ ఎంగిలి పళ్ళని తినేశాడు, రామచంద్రుడు దానికి మోక్షం ఇచ్చేశాడు అని చెప్తున్నవాడే తప్ప ఈ పండుకి ఫలానికి తేడా మాత్రం చెప్పలేదు మహాప్రభో అని గోలబెట్టాడు బాబు ఆయన. ఆ కారణం చేత చెప్పరండి. ఏదో గదానగతిగోలోక చెప్పా కదా మహాప్రభు, కేవలం రాగి చెంబు చేత శివలింగం తయారు చేయడమే తప్ప వీళ్ళకి మాత్రం దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలియదు. ఆ పరమార్థం తెలియకపోతే రామాయణం వ్యర్థం మహాప్రభు. పరమార్థం తెలిస్తేనే రామాయణం, అంతేగాని పరమార్థం లేకపోతే రామాయణం అండి కదా, కథ మాత్రం కాదు ఎప్పుడూ కూడా. ఆ కథ పరమార్థం తెలియలే, ఆ పాత్రలో వచ్చినటువంటి విశిష్టత ఏమిటి, అక్కడ ఏమిచ్చాడు మహాప్రభు, పరమార్థం అనే దాన్ని కేవలం ఆ శబరికి ఆ ఫలములు అనేటువంటి భావన కలిగించాడే. అందుకనే ఎంతో కాలం నుంచి నా జీవితంలో సంపాదించిన ఫలములన్నీ అంటున్నారు ఆవిడ. ఏమండి జీవితంలో సంపాదించింది, జీవితంలో సంపాదించినటువంటి ఫలములు ఎప్పుడో ఇవాళ అర్పించడం కోసమని పాపం మహాతల్లి తయారైతే ఇప్పటి వరకు ఉంటాయా అవే నిజంగా పళ్ళైతే కుళ్ళిపోతాయి, ఎండిపోతాయి, ఏదో అయిపోతాయి, ఇంకా ఇంతకాలం ఉంటాయా? ఆవిడికి కూడా ఏదో కొన్ని నీళ్లు ఉంటాయి కదా, ఆ ఇన్ని ఏళ్ళ మట్టించి ఎండిపోతూ తడుస్తూ ఈ ఫలములన్నీ పాపం అడగ మీద పోసిందా, ఆ అడగ మీద పోసినన్నీ ఇప్పుడు రామచంద్రమూర్తికి ఒప్పు చేసిందా? ఏమని ఇవన్నీ తినేసి నమాంతంగా మోక్షం ఇచ్చేసాడా? అంత పిచ్చాటండి రామచంద్రమూర్తి, అంత పిచ్చాడా రామచంద్రమూర్తి మాత్రం? రామచంద్రమూర్తికే మనకే అంత జ్ఞానం ఉంది, మన జ్ఞానమే అంత మాత్రం దూరంగా జాగ్రత్తగా చూస్తోంది. రామచంద్రమూర్తి అంత పనికిరానివాడా వీడి దృష్టిలో కాదు. కేవలం ఈ ఎంగిలి పళ్ళన్నీ మహాప్రభు అంటే కోరికతో ప్రారంభించాడు పరమేశ్వరుని యొక్క పూజ. పరమేశ్వర ప్రీత్యర్థం అనడు, సస్తే అనడు వీడు. ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ప్రసిద్ధ్యర్థం, ఒక్క పురుషార్థం లేదు వీడి దగ్గర. చివరికి వచ్చేవాడు వంతహీనం, క్రియాహీనం, భక్తిహీనం, అన్నీ హీనమే. ఓటుందాటి అన్నీ హీనమే, మంత్రహీనం, క్రియాహీనం, మంత్రం లేదు, అలాగే తంత్రం లేదు, క్రియ లేదు, ఏమీ లేదు మహాప్రభు. ఆయన వాడు చెబుతుంటే వీడు చేస్తూ ఉంటాడు. ఏమిటి ఇంత మాత్రం చేత బలాల పని కావాలి, నాకు బలాల పని కావాలి, అందుకోసమే ఈశ్వరారాధన చేశాం. ఇవాళ మహాశివరాత్రికి ఇవాళే గుళ్ళో దూరి జనంలో పడిపోయి హేమాంతంగా ఓడి మీద నీళ్ళోసి వాడి మీద నీళ్ళోసి వీళ్ళోసుకుని ఆ రోజున శివరాత్రి కదండి ఇవాళ ఎంత పూజ చేశామండి అంటూ ఉంటారే. అలాగే నవగ్రహములకు కూడా పూజ ఎప్పుడు చెయ్యాలో తెలుసా స్వామి? నవగ్రహములకు మాత్రం గుళ్ళోకి వెళ్ళకుండా పూజ చేయకూడదు, ధర్మశాస్త్రం. అది సుందరకాండలో వస్తుందనుకోండి, కానీ ఇవాళ జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. ఇక జ్ఞాపకం వచ్చింది అంటే బుర్రలోకి అలా తిరిగి వచ్చిందంటే సర్క్యులేషన్ అయిపోతుంది. ఆలయంలో ఉన్నటువంటి ముందు పరమాత్మను చూసి ఆ తర్వాతే చూడాలి ఈ నవగ్రహములను కూడా. అంతేగాని ముందుగా మాత్రం నవగ్రహాలయానికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఆ ఆలయం ఏదైతే ఉంటే అది ప్రధాన ఆలయం కనుక ఇది కేవలం ఉపాలయం అంటారు దీన్ని. ఈ నవగ్రహ మండపాన్ని ఉపాలయం. ఆ ప్రధానమైనటువంటి ఆలయంలో ముందు ప్రవేశించిన తర్వాత ప్రధానమైనటువంటి పరమాత్మను దర్శనం చేసుకుని చివరికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సరే నవగ్రహములకి ఏదో శ్లోకాలు ఏదో అక్కడ పెడతాడండి. అలా ప్రదక్షిణం చేసుకుని ఆ గుళ్ళోంచి బయటికి రాగానే కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళాలి. ఆ కాళ్ళతో వెళ్ళాడా శని వీడికి చుట్టుకుని ఇంటికి వస్తుంది. గుళ్ళోనే కడుక్కున్నాడా పోతుంది. అబ్బా ఎంత పరమార్థం. గుళ్ళో కడుక్కున్నాడా పుణ్యం పోతుంది, గుళ్ళో కడుక్కోకుండా ఇంటికి వెళ్ళాడా పాపం చుట్టుకుంటుంది. ఇంకెట్లాగండి బాబు, ఏమన్నా మధ్యలో కడుక్కోవాలండి. ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా రాశారండి. ధర్మశాస్త్రం అంత జాగ్రత్తగా ఉంది. తిరుగుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతుంటారు. అలా అలాగే ఇక్కడ తిరుగుతుంటారు, మళ్ళీ గుళ్ళోకి వస్తుంటారు. ఏమిటండి మా ప్రభు, గుళ్ళోకి అప్పుడు వస్తావా? రావడానికి వీల్లేదే. అలాగే శివాలయంలో కూడా కాళ్ళు కడుక్కున్న తర్వాతనే శివాలయంలోకి రావాలి. నవగ్రహములకు కూడా కాళ్ళు కడుక్కున్న తర్వాత కాకుండా వెళ్ళినప్పటికీ శివాలయంలోని సరాసరి నవగ్రహంలోకి వెళ్ళినప్పటికీ నవగ్రహ దర్శనం చేసుకున్న తర్వాత వీడు మాత్రం వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో కాళ్ళు కడుక్కోవాలి. ఏమండి మధ్యలో అంటే నీళ్ళు లేకపోతే ఏం చేయాలని అన్నాడు ఒక ఆయన. బాబు నీళ్ళు లేకపోతే వాకిట్లోకి వెళ్ళి మీ ఆవిడ చేత చెంబు నీళ్ళు తెప్పించుకుని కడుక్కుని లోపలికి రాను, ఇంకేం చెప్పాలి నేను. అది మధ్యలో నీళ్ళు లేకపోతే ఏం చేయాలంటాడు. ఏమిటండి ప్రశ్న? వాడికి మధ్యలో కడుక్కోవాలంటే నీళ్ళు లేకపోతే ఏం చేయాలండి, మధ్యలో నీళ్ళు ఉంటాయా అంటాడు వాడు. ఆ దౌర్భాగ్యమైనటువంటి మానవుని యొక్క దుర్బుద్ధి ఎంతవరకు అంటే కనీసం అంతవరకు నీచాతి నీచంగా అన్నట్టుగా కిందకి దిగిపోయింది మహాప్రభు. ఈ బుద్ధిని పైకి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి, 8 సంవత్సరాలు కష్టపడితే కూడా వీడికి పైకి వస్తుందో రాదో నాకు అనుమానం.
రాత్రి చెప్పానుగా ఆ కారణం చేత వీడి బుద్ధి లూలవిల్లోకి వెళ్ళిపోయినాడు మహాప్రభు. ఎవరైనా మధ్యలో మనిషిని ఆ కాళ్ళు కడుక్కోకూడదండి, కడుక్కోవాలిగా, కడుక్కొని అప్పుడు వెళ్ళాలి. అలా చేయవాలి జాగ్రత్తగా. నవగ్రహ ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, అంత జాగ్రత్తగా చేయవాలి. ఆ నవగ్రహ ప్రదక్షిణాలు చేసినప్పుడు కేవలం ఇక్కడే పూజ చేసుకుని వాటికే చేసుకుని ఇవన్నీ కూడా ఏదో అర్చన ఆవాహనాలు చేస్తూ ఉంటాడే, వాటికి మాత్రం ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని బట్టి చేస్తేనే అవి చెల్లుతాయి, లేకపోతే లేదు. ఎందుకని వాటికి ప్రాణప్రతిష్టలు లేవు. ఆ విగ్రహములకు అందరూ ముట్టుకుంటారు. అందరూ ముట్టుకోవడం చేత దానికి మాత్రం ఎప్పుడు కూడా దివ్యమైన శక్తులు వాటి ఎందు ఉండదు. అందరికీ కామన్ పనికి వస్తుంటాయి. మరి ఆలయంలోకి వెళ్ళడానికి లేదు కామన్, అది అర్చక స్వామి వారే వెళ్ళాలి తప్ప మనం మాత్రం ఎవరికీ కూడా గర్భాలయంలోకి ప్రవేశం మనకు లేదు. దానికి అలా లేదు కదా. అన్ని ఆలయాల్లో ప్రతివాడు పెడుతుంటాడు, కాళ్ళు ముట్టుకుంటూ ఉంటాడు, నెత్తికి పూసుకుంటూ ఉంటాడు, రకరకాలుగా వీడి పిచ్చి చేస్తాడు. చూసారా మహాప్రభు అంటే వీడిని చూసి పరమభక్తులను అందరూ అనుకోవాలి. అది బాధ వీడిది. పరమభక్తుడు రాకేశ్వరా ఎంత భక్తిలో ఉన్నాడరా అని వీడిని చూసి అనుకోవాలి జనం అంతా, భగవంతుడు అనుకోక్కర్లా. వీడిని చూసి అందరూ అనుకుంటారని అలా భక్తి తత్వంతో ఆ పరమాత్మ యందు అలా విలీనమైపోయినట్టుగా నటిస్తూ ఉంటాడే. ఆ కారణం చేత మాత్రం దివ్యమైనటువంటి జ్ఞానం మాత్రం అక్కడ కలగదు, దివ్యమైనటువంటి శక్తి మాత్రం అక్కడ లేదు. ఎప్పుడూ కేవలం ఉత్సవమూర్తులు మాత్రమే ఉన్నాయి. కేవలం వాటిని మాత్రం నిమిత్త మాత్రంగా పెట్టుకున్నారు. కేవలం వాటిని మాత్రమే అంతవరకే అర్చించడం, నిమిత్త మాత్రంగా అర్చించడమే తప్ప. అందుకని ఆ గుడ్డలతోనే పెడుతూ ఉంటాడు ప్రతివాడు, ఆ రకరకమైన గుడ్డలతోనే పెడుతుంటాడు, ముట్టుకుంటూ ఉంటాడు, వస్తుంటాడు. ఇవన్నీ కూడా మహాప్రభో దానిలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన దుస్థితి. ఆ దుస్థితిని గమనించి మరి దీనికి వెళ్ళాలి, నవగ్రహాలయాలకు వెళ్ళాలి తప్ప ఇతరమైనటువంటి విషయం మాత్రం కాదు. సరే వదిలేద్దాం, ఇక దాని విషయం వదిలేద్దాం, ఇప్పుడు కర్లేదు రండి. ఇక సుందరకాండలో శివాలయానికి ఎలా వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలి, శివాలయంలో ఆ ప్రసాదం పుచ్చుకోవచ్చు అంటాడు, పుచ్చుకోవడం అంటాడు. ఒకడు పుచ్చుకోవాలా, పుచ్చుకోక్కర్లేదా, ఎందుకున్నాడు నందీశ్వరుడు, వాడిని చూడాలా, చూడక్కర్లేదా, ఎప్పుడు చూడాలి, ఇలా చూసేవాడు, ఇలా చూసేవాడు, ఇలా యథార్థమా, ఇలా యథార్థమా, ఇది వెనకాల పరికరం తోడు కదా అని ఏదో ఎడం చెప్తూ ఇలా అని ఇది మాత్రం హరహా అనేస్తుంటాడు. ఏమిటి మహాప్రభు చూడకపోతే ఎవడు ఏడిచాడు నీకు, పరమేశ్వరే ఉన్నా పరమాత్మ నన్ను చూడలేదురా ఏమన్నా అడిగాడా నిన్ను, ఏమీ అడగలేదే. అయినప్పటికీ వీడి యొక్క భావన ఇలా ఉంటుంది కనుక దీని యొక్క వితరణ రావణాసురుడు హనుమంతుడు ఇరువురు కూడా ముఖాముఖిగా కూర్చున్నప్పుడు అప్పుడు చెప్తాను. ఆ రోజున రావణాసురుని చూసి రామచంద్ర స్వామి హనుమనుకుంటాడు, అహో ధైర్యం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్క సర్వలక్షణ లక్షిత యజ్జధర్మో నవలవాన్ శాదయం పురుషోత్తమ. ఏమిరా రావణాసుని యొక్క శౌర్యం, రావణాసుని యొక్క పరాక్రమం, వాడి యొక్క ధర్మం, ఆహా ఎంత గొప్పవాడు రావీడు అనుకుంటాడు మహానుభావుడు. హనుమంతుడు మెచ్చుకున్నాడండి రావణాసురుణ్ణి, రామచంద్రమూర్తి మెచ్చుకున్నాడు. నువ్వు మాత్రం తిట్టిపోతుంటావు రావణాసురు దిక్కుమాలాడు అని. కేవలం అదొకటే తెలుసు నీకు, అంతేగాని దానిలో ఉన్నటువంటి పరమార్థం కనుక అహో రూపం, అహో ధైర్యం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్క సర్వలక్షణ లక్షిత యజ్జధర్మో నబలవాన్ శాదయం పురుషోత్తమ. వీడి దగ్గర ఒక అధర్మమే కనుక లేకపోతే నిజంగా వీడు పురుషోత్తముడు రా. ఈ సృష్టి యావత్తు కూడా చుట్టి సముద్రంలో కలిపేయగలడు మహానుభావుడు. అంతటి గొప్పవాడు రావణ బ్రహ్మ అనుకుంటాడు హనుమంతుడు చూచేవాడిని ఎదురుకుండా. అయ్యా హనుమంతుని చూసి ఏన శప్తోస్మి కైలాసే పురా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్. వీడు కోతికాడు వానరమూర్తి, ఆహా స్వయం వానరమూర్తి స్యాత్ కించిత్ బాణోపివాసుర. వీడెవడోగానే మహానుభావుడు శివకేశవాత్మకమైనటువంటి రూపమా లేక విష్ణుమూర్తి గారే పంపించాడా? సర్వస్క బీజస్కజ సన్నిధానం, సృష్టికి మూలపురుషుడైనటువంటి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా? ఏన శప్తోస్మి కైలాసే పురా సంచాలితే పురా. ఆనాడు కైలాస పర్వతాన్ని నేను కలిపేసినప్పుడు నన్ను శపించాడే నందీశ్వరుడు, వాడే వీడు అనుకున్నాడు. వాడి ఐడెంటిఫికేషన్ అలా చేస్తుంటాడు మహానుభావుడు. వాడు మనస్సులో అనుకుంటాడు, వీడు మనస్సులో అనుకున్నాడు. పైకి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు, ఎవరు ఏం మాట్లాడితే ఏదో ముక్కట్టుకుంటుందో అని భయం. చూశారా అంత జాగ్రత్తగా ఆ సీను అలా వర్ణించాడు మహాప్రభు వాల్మీకి మహర్షి. నన్ను ఎరా అనేవాడు సృష్టిలో ఉన్నాడా? 14 లోకాల్లో నన్ను ఎరా అనేవాడు. ఎరా రావణ వినడం లేదుట్రా నేను కనిపించాను అన్నాడు. హనుమంతుడు అన్నాడండి, ఎరా నేను చెప్పేది నీకు వినపట్లేదుట్రా అన్నాడు. నన్ను ఎరా అంటాడా? నన్ను ఎరా అనేవాడు విష్ణుమూర్తి అయినా ఉండవలే లేక పరమేశ్వరుడైనా ఉండవలే, మరెవడు వాళ్ళాడు. ఇక సృష్టిలో 3వ వాడు లేడు. ఇద్దరిలో ఎవరు వీడు? అది వాడు లోపల ఆలోచన అండి. వీడి మాటలను బట్టి వీడెవడో గ్రహించాలి. కొంతసేపటికి మాటల్లో వీడు ఈశ్వరుడు అని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈశ్వరుడికి శిక్ష వేయడం అబోయ్, ఈశ్వరుని పూజిస్తే నేను శిక్ష వేయడానికి వీల్లేదు కనుక శిక్ష వేసినట్లు కనిపించాలి. వేసినట్టు కనిపించకపోతే మరి మహానుభావుడు తిట్టాడుగా, ఇంతమందిలో తిట్టాడు, చాటు నిడితే పర్వాలా, వీడికి లోపల ఇస్తానండి, చాటు నిడితే పర్వాలా, ఇంతమందిలో సభలో తిట్టాడు కనుక వీడికి శిక్ష వేసినట్లు ఉండాలి. ఆ శిక్ష మాత్రం ఆయనకి ఏమీ చేయకూడదు. అందుకోసమని కవీనాంకరుడాంగోళం ఇష్టం భవతి శోభనం. కోతులకు చాలా ముఖ్యమైంది
ఆ తోక కనుక దాన్ని మాత్రం జీర్ణై కార్పాసై పటై పాత బట్టలు పట్టుకొచ్చి చుట్టేసేయండి, దాని మీద ఇంత ఆయిల్ పట్టుకొచ్చి పోయండి, అగ్నిం తత్ర భ్యపాదయన అగ్నిహోత్రం ఉంచండి, ఆ నూనె గుడ్డలు కాలుతాయి. ఏముందండి తోకాలుతుందండి, నూనె గుడ్డలు కాలిపోయినాయి. సరే మిగతా విషయం లేదు దానిని, ఇక అక్కడ ఆ విషయం వేరేగా ఏదో జన్మించి నవగ్రహాల మించి ఇంతవరకు వచ్చాను చాలు. పరమాత్మ ఆ కారణం చేత అంటే ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉండడం అలవాటు కనుక ఆ కారణం చేత పరమాత్మ సమస్తమైనటువంటి ధర్మములకు కూడా నిలయం కనుక ఆ శబరి మహాతల్లి అలా ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. రామచంద్రమూర్తి అన్నారు, ఇదేదో కొంచెం ఏదో మహాతల్లి యొక్క ఆశ్రమంలో కనిపిస్తోందిరా నాయన, ఎవరో పాపం మహానుభావురాలు నా కోసమని అలా విలపిస్తూ కూర్చున్నారని బదలా లోపలికి ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మహాతల్లి తగినటువంటి సింహాసనం ఇచ్చి తగినట్టుగా కూర్చోబెట్టి ఆవిడ పాద సన్నిధానం అందు కూర్చున్నారు. రామచంద్రమూర్తుల యొక్క పాద సన్నిధి ఎందు కూర్చుంది పాపం శబరి. శబరి ఎలా కూర్చుందండి? ఆవిడ కూడా సమానమైనటువంటి సింహాసనం వేసి కూర్చుందా, లేకపోతే పేట వేసి కూర్చుందా? ఆవిడ ఏం వేసి కూర్చుందండి? ఏమీ వేసుకుని కూర్చోలా, కింద మాత్రమే అలా మహానుభావుని యొక్క దగ్గర కూర్చుంది మహాప్రభు. అలాగే భోజనానికి ఎవరినైనా పిలిచినప్పుడు తాను మాత్రం ఎప్పుడూ కూడా వచ్చిన వారిని ఇలా ఈ వైపునే కూర్చోబెట్టుకుని యజమాని చివర కూర్చుంటేనే వారికి భోజనం పెట్టిన పుణ్యం. వాడిని ఇటు కూర్చోబెడతాడు, వీడు మాత్రం విస్తట్లో ఇంట్లోంచి రాగానే ముందు వేస్తారని వీడి విస్తరం ముందే ఉంటుంది. ఏమండి అదా పుణ్యం మహాప్రభు? కాదండి, అది పుణ్యం కాదు, పరమార్థమే కాదు మహాప్రభు. ఎప్పుడూ కూడా తన కుర్చీతి వైపునే, ఇంటికి ఎవడొచ్చినా సరే చుట్టం వాడిని మాత్రం ఎప్పుడూ కూడా అగ్రస్థానం ముందు కూర్చోబెట్టుకుని యజమాని చిట్ట చివరికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటేనే ధర్మం, ఆ కూర్చుంటేనే వీడికి దక్కుతుంది ఆ పుణ్యం. ఏదైనా ఉంటే ఇంతమందికి అన్నదానం చేయడం పుణ్యమో, లేకపోతే కేవలం నువ్వు దీన్ని వడ్డించుకుంటావో, దీన్ని అవకోసం కూడా వడ్డించుకుంటావో, ఏం చేస్తావో ఆ పుణ్యం అంతా అక్కడ కూర్చుంటేనే దక్కుతుంది. ఇక్కడ కూర్చుంటే మాత్రం దక్కదు మహాప్రభు. పరమార్థం చాలా చాలా జాగ్రత్తగా చెప్పారు మన వాళ్ళు. ఆ కారణం చేత ఆలయంలో మాత్రం ఎప్పుడూ కూడా తగినటువంటి పీఠ కానీ సింహాసనం కానీ వేసుకుని కూర్చోకూడదు మహాప్రభు. కుర్చీలు వేసుకు కూర్చుంటారు. కుర్చీలో కూర్చుంటే పురాణం కాదు, ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసానికి పురాణానికి తేడా తెలుసా? పురాణము అంటే నాది పురాణము కాదు, ఉపన్యాసము కాదు. ఏమిటండి నాదేమిటండి కొత్తగా మహాప్రభు? ఇది కొత్తగా ఏమిటో తెలుసా? కేవలం అందులో ఉన్నటువంటి వీటిని కూడా కలిపి చెబుతూ ఉంటాడు కనుక ప్రవచనం. ఇది ప్రవచనం అనిపించుంటుంది కానీ పురాణం అనిపించుకోదు, ఉపన్యాసం అనిపించుకోదు. ఉపన్యాసం అంటే రాజకీయాలు అవన్నీ ఇందులో పోయేసుకుని ఈయన కుర్చీలో కూర్చుని చెబుతూ ఉంటాడే, దాని పేరు రాజకీయం.